ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈ వాక్య భాగం ద్వారా మనతో ఏం మాట్లాడతారు అనేది మనం చూద్దాం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి. 2 ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ ప్రభు మనకు చెప్తూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ సహోదరులతో ఏం చెప్తున్నాడంటే సంతోషంగా ఉండమని, సంపూర్ణంగా ఉండమని చెప్తున్నాడు. కాబట్టి మరి వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. సంతోషం నీ జీవితంలో ఉందా? ప్రభుని బట్టి సంతోషిస్తూనే ఉన్నావా? మరి ఆ సంపూర్ణత అనేది నీ జీవితంలో ఉండాలని ప్రభు చెప్తున్నారు కదా. నువ్వు సంపూర్ణయ్యే ఉన్నావా? మరి నువ్వు ఆలోచించు ఒకసారి. అసలు నీ సంతోషం ఈరోజు ఎవరిలో ఉంది? నీకున్న ధనము, నీకున్న ఆస్తిపాస్తులు, మరి నీకున్న స్నేహితులు, బంధువుల్లో సంతోషిస్తున్నావేమో. ఎంత మాత్రము కాకుండా నీ ప్రభువులో నీవు సంతోషపడాలని నువ్వు గమనించాలి. అంతేకాదు సంపూర్ణత అనేది నీకు చాలా ముఖ్యం. ఆ సంపూర్ణత అనేది నువ్వు కలిగి ఉంటేనే పరలోక రాజ్య వారసత్వం నీకు ఉంటుంది. ఆ సంపూర్ణుడే నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ప్రభు సంపూర్ణుడు కనుక నీవు కూడా సంపూర్ణుడై ఉండాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి సంతోషము, సంపూర్ణము నీలో ఉన్నాయా లేదా గమనించి ఈరోజు. ఒకవేళ లేకపోతే జాగ్రత్త సుమా. సంపూర్ణత లేకుండా ఎప్పుడు ఎన్నడూ ప్రభువుని చేరలేవు. నీవు ఆయన చూడలేవు, ఆయన చేరలేవు. కాబట్టి నీవు నీ పరిస్థితి ఏంటని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. అప్పుడే నీకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో కూడా నీవు నీ దేవుని సారూప్యంలోకి మారగలగాలి. అప్పుడే నీకు ఆయన రాజ్య వారసత్వం ఉంటుంది. నీ సంతోషం ఈ లోక విషయాల్లో ఎప్పుడూ ఉండకూడదు. నీ డబ్బులు అస్సలు ఉండకూడదు సుమా. ఇంకా స్నేహితులు, బంధువులు, ఇలా రకరకాల వాటిలో, లోకము, లోకాకర్షణలు, వీటిల్లో నీ సంతోషం ఎంత మాత్రం వెతుక్కోకూడదు. నీ సంతోషం ఎప్పుడూ ప్రభులోనే. అది గమనించి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ప్రభు నీకు తోడుంటాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. అయితే ప్రభులోనే నీవు నిత్యము సంతోషించగలగాలని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా నువ్వు ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా నీ సంపూర్ణత విషయానికి వస్తే క్రీస్తులో ఖచ్చితంగా ఉండవలసింది సంపూర్ణత. ప్రతి క్రైస్తవుడు సంపూర్ణత కలిగి ఉండాలి. నీ ప్రభు వల్ల నీవు అన్ని విషయాలను సంపూర్ణంగా ఉండాలి. నీ సంపూర్ణత నిన్ను ఆయన రాజు వారసత్వం ఇస్తుంది. నీకు సంతోషము, సంపూర్ణత 2 కలిగి నీ ఆత్మజ్యోతిలో ముందుకు వెళ్ళు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆమేన్.